మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం అంటున్నారు మంత్రి కొండా సురేఖ, మాజీ OSD సుమంత్. రాజకీయ కుట్రతోనే తన పేరును ఈ కేసులో చేర్చారని ఆరోపిస్తూ తనపై నమోదైన కేసు కొట్టివేయాలని తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్దారుడైన హరికృష్ణ 18 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడు అని ఆగస్టు 2న మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అతడిపై మహేందర్ ఫిర్యాదు చేశాడని చెప్పాడు. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి హరికృష్ణ తమపై తప్పుడు కేసులు పెట్టాడని స్పష్టం చేస్తున్నాడు. జూలై 30న ఘటన జరిగితే ఆగస్టు 20 వరకు ఫిర్యాదు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఘటన జరిగిన రోజే జూబ్లీహిల్స్ PS కి వెళ్లానని హరికృష్ణ చెప్తున్నా అతడికి ఎలాంటి గాయాలు లేకపోవటం వల్లే పోలీసులు జీడీ ఎంట్రీ చేయలేదని అంటున్నారు. మరి సుమంత్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ఎటువంటి వాదనలు వినిపిస్తారు, ఆ తర్వాత ఎటువంటి డెసిషన్ వస్తుందో వేచి చూడాలి. మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, సుమంత్ వేసిన క్వాష్ పిటిషన్లో ఏమన్నా మెరిట్స్ ఉన్నాయా? అంటే మీరే చూశారు, దీంట్లో రాజకీయ దురుద్దేశంతో నా పైన కేసులు నమోదు చేశారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు ఏ రాజకీయ దురుద్దేశంతో ఎవరు అతని పైన నమోదు చేశారనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే రియల్టర్ అయినటువంటి గొంగిడి హరికృష్ణ కేసు పెట్టాడు ఎవరు సుమంత్ మీద. సుమంత్ ఆల్రెడీ పారిపోయాడు, తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ అతను మాత్రం ఇతని మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఆల్రెడీ 18 కోట్ల రూపాయలు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నారు అనేది. సో అది అతను వేరేవాడు గొంగిడి హరికృష్ణ పైన కేసు పెట్టింటే వాళ్ళు చూసుకుంటున్న మధ్యలో ఇతను విచక్షణారహితంగా కొట్టి అతన్ని హత్యాయత్నం చేశారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. బెదిరింపు చేశారనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దాంతోపాటు ఆ రోజు నన్ను కొట్టారు కాబట్టి వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను. 3 హాస్పిటల్కి వెళ్ళిపోయాను. 3 హాస్పిటల్లో నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. MLC రిపోర్ట్ కూడా ఉంటుంది కదా, ఒకవేళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే MLC రిసిప్ట్ కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్ అన్ని 3 హాస్పిటల్ సంబంధించి ఎగ్జాక్ట్లీ 3 హాస్పిటల్ సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా అక్కడ ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. సో అయినప్పుడు కూడా అతను నా పైన క్వాష్ పిటిషన్ వేశారు. సో అక్రమ కేసు ఇది ఖచ్చితంగా. క్వాష్ పిటిషన్ పై ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి? అయితే ఆయన 2 పిటిషన్లు వేశాడు రోహిత్. ఎందుకంటే ఒకటి ఇంటర్న్ బెయిల్ కోసం ఒకటి, తర్వాత క్వాష్ పిటిషన్ ఒకటి. క్వాష్ పిటిషన్ యాక్చువల్లీ ఇవాళ బెంచ్ మీదకి రావాల్సింది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి స్క్రూటినీ లిస్టులోనే ఉంది. సో మేబీ ఇవాళ రావచ్చు. ఒకవేళ వస్తే పైన దీనిపైన ఆర్గ్యుమెంట్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఇవాళ రాకపోతే మాత్రం డైరెక్ట్గా మండేకి అయితే వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అతను చేసినటువంటి కామెంట్స్ అంతా కానీ అలాగే పిటిషన్లో పేర్కొన్నటువంటి ఈ యొక్క కామెంట్స్ కానీ పూర్తిగా అవాస్తవమైన కూడా పోలీసులు చెప్తున్నారు. సో అతను అందుబాటులో లేడు, కేవలం వాళ్ళ లాయర్స్ ద్వారా మాత్రమే అతను అందుబాటులో ఉన్నాడని కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ అతని అరెస్ట్కి మాత్రం పూర్తి స్థాయిలో మేము 3 బృందాలతో వెతుకుతున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో చూడాలి అతను అరెస్ట్ జరుగుతుందా లేదా, లేకపోతే అతని హైకోర్టులో అతనికి ఊరట లభిస్తుందా కూడా మనకు కాసేపటి తెలిసే అవకాశం ఉంది. Big TV without fear or favor.